జగరి టీవీ న్యూస్ కి స్వాగతం। గోల్కొండ క్రాస్ రోడ్స్ లోని ప్రతిష్టాత్మకమైన హెబ్రోన్ చర్చ్ 1959లో ఇదే రోజున బ్రదర్ భక్త్ సింగ్ స్థాపించారు। ఈ చర్చ్ వ్యవస్థాపక దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది। ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న హెబ్రోన్ చర్చ్ బ్రాంచ్ల నుండి దైవ సేవకులు, సంఘ పెద్దలు వేల సంఖ్యలో హాజరై ప్రార్థనలు జరిపారు। ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 సెషన్లలో హెబ్రోన్ చర్చ్ ఆధ్వర్యంలోని ప్రశాంత వాతావరణంలో దైవ సేవకులు, సంఘ పెద్దలు బ్రదర్ వై జాన్ సుబ్బారెడ్డి, సి జోసెఫ్ కురియన్ల ఆధ్వర్యంలోని ఈ ప్రార్థనలను నిర్వహించారు। ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు మాట్లాడుతూ సొసైటీ ట్రస్ట్ మధ్య నెలకొన్నటువంటి విభేదాలను వీడి ఐక్యత చాటుకున్న తర్వాత జరిగిన ఈ ప్రత్యేక ప్రార్థనలకు వ్యవస్థాపక దినోత్సవానికి వేల సంఖ్యలో దైవ సేవకులు తరలిరావటం కార్యక్రమాన్ని విజయవంతం చేయడం శుభ పరిణామమన్నారు। విభేదాలు వీడి ఇదే ఐక్యతను కొనసాగిస్తూ ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు। బ్రదర్ భక్త్ సింగ్ ఆశయాలను కొనసాగిస్తూ హెబ్రోన్ చర్చ్ కి పూర్వ వైభవం తీసుకురావడానికి మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హెబ్రోన్ చర్చ్ విభేదాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఐక్యతకు కృషి చేయాలని కోరారని తెలిపారు। ఆయన కోరినట్లుగానే ఐక్యతలు సాధించామని తెలిపారు। రేవంత్ రెడ్డి పాలన విజయవంతంగా కొనసాగాలని చర్చిలో ప్రార్థనలు చేసినట్లుగా తెలిపారు। దైవ సేవకులను ఉద్దేశించి ఢిల్లీ నుంచి వచ్చిన దైవ సేవకుడు జేసీరావు, ముఖ్య ప్రసంగికులు క్లుప్త సందేశాలు డి రాజేశ్వరరావు, జాన్ స్టువర్ట్, అద్దంకి ఇమ్మాన్యుయల్, పీటర్, ఫ్రాన్సిస్, ఏస్పాదం, శామ్యుయల్, జకరయ్య తదితరులందరూ కూడా పాల్గొన్నారు। ఇక మీదట ఎవరు సొసైటీ అని కానీ ట్రస్ట్ అని కానీ గొడవలు పడడానికి వీల్లేదు, అందరము కలిసి ఏక మనసు ఏక తాత్పర్యంతో ముందుకు కొనసాగాలి అని దైవ సందేశకులు అందరూ ముక్త కంఠంతో బోధించారు। మాజీ రౌడీ షీటర్ రాగి వీరాచారి కబంధ హస్తాల నుండి హెబ్రోన్ సేవకుల విమోచన జరిగింది అని అందరూ సంతోషించారు। హైదరాబాద్ కు మొట్టమొదటిసారి ఇదే 24వ తారీఖు నాడు ఇదే మంత్ మొట్టమొదటిసారి హెబ్రోన్ స్టార్ట్ చేసిన దినం ఈ రోజు కాబట్టి ఈ రోజే దైవజనుల యొక్క ఆల్ ఇండియా గాడ్ సర్వెంట్ మీటింగ్ జరుపుకోవడము జరుగుతుంది। ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి అపోహలు ఉన్నాయి। ఈ రోజు ఆయన ఆలోచన ప్రకారం, భక్త్ సింగ్ అన్న గారి యొక్క ఆలోచన ప్రకారం ఈ రోజు ఆయన ద్వారా ఎవరైతే ఏర్పడతారో ఉన్న డిఫరెన్సెస్ అన్ని పక్కకు పెట్టి ఈరోజు అందరు ఏకదాటిగా అందరు వ్యక్తులు, అందరు దైవజనులు అందరూ కలిసి కట్టుగా దైవజనుల యొక్క ప్రార్థన మీటింగ్ జరుగుతూ ఉంది। దీనికి అందరు రావడం, ఇలా గ్రూపులు కానీ ఏపీ కానీ లేవు। మరొకసారి వేరే వేరే భావాలు, వేరే వేరే స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు, వేరే వేరే వాట్సాప్లలో మెసేజ్ పెట్టిండ్రు। అవి కూడా నమ్మకుండా తండోపతండాలుగా ఇంతకుముందు కొద్దిమంది వచ్చేవారు గాడ్ సర్వెంట్ మీటింగ్, కానీ ఎన్ని రీతిలో మీరే చూస్తున్నారు। ఎటు చూసినా ఈరోజు హెబ్రోన్లో గతంలో చూసిన సంతోషం, భక్త్ సింగ్ అన్న ఉన్నప్పుడు ఏదైతే సంతోషం ఉందో ఉసుకే రాలనంత దైవజనులు సేవకులందరూ ఈరోజు వచ్చి చాలా రోజుల తర్వాత ఒక్కొక్కరిని కలుసుకొని సంతోషిస్తున్నారు। ఈరోజు రాబో దినాలలో కోర్టుకు సంబంధించినవి కానీ విభేదాలు అన్నీ విత్డ్రా చేసుకొని ఈగ నుంచి రాబో దిన పరిచర్యలో అందరం కలిసి పనిచేస్తామని నిర్ణయించుకొని అందరు కలిసి పనిచేస్తూ ఉన్నారు। ఇది చెప్పడం కానీ స్టేట్మెంట్ కాదు, స్టేజ్ మీద మీకు రుజువుగా కళ్ళ ముంగుట కనిపించే సత్యం। కాబట్టి ప్రతి వాళ్ళు ఒక మాట ఏనండి, ఎంఈ రమణ గారు చీఫ్ జస్టిస్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీకేమైనా సమస్యలు ఉంటే మీరు పరిష్కరించుకోండి, దీనివల్ల కోర్టుకి భారం కాకుంటుంటుందని। అదే పద్ధతి దేవుడిచ్చిన కృపతోని, దేవుడిచ్చిన ప్రేమను కనపరిచి ఈరోజు కోర్టు కేసులన్నీ పక్కబెట్టి, పోలీసు కేసులన్నీ పక్కబెట్టి అందరు కలిసి రాబో దినాల్లో ఈ హెబ్రోన్ యొక్క పరిచయను ముందు తీసుకుపోయేందుకు దైవజనులు ఉన్నారు। దీనికి అపోహలు కానీ వేరే కానీ సంబంధం లేదు। ఇక నుంచి కూడా రాబో దినాలలో కేసెస్ తీసుకుంటారు, వేరే అందరూ సహోదరులు అందరు కలిసిమెలిసి పరిచయం చేసుకుంటారు। దీంట్లో ఎవరైతే ఆటంకంగా ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని హెబ్రోన్లో కొన్ని సంవత్సరాల నుంచి అవుతున్న గొడవను మీరు కొట్టడకండి, అందరు మంచిగా ఉండండి,
కలిసిమెలిసి మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన వల్ల ఈ రాష్ట్రం దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. మా కొరకు ప్రార్థన చేయమని ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము మా పట్ల హెబ్రోన్ పట్ల మీరు చూపెట్టిన కృప ఆయన మాకు సమాధానపరిచి అందరిని కలుసుకునేందుకు చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయనకు, ఆయన కుటుంబానికి, రాష్ట్రానికి మంచి పరిపాలన చేయాలని హెబ్రోన్ సహోదరులందరూ ప్రార్థన చేస్తారు. సంతోషమే, ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంతోషం ఈ మందిరంలో లేదు. కాబట్టి ఎవరైతే ఈ వచ్చినటువంటి దైవ సేవకుల ప్రార్థన కానీ వారి విశ్వాసంతో ప్రార్థించిండ్రు, అది ఇప్పుడు జరిగింది. కన్నులారా చూస్తున్నారు, అందరూ సంతోషంతో ఉన్నారు. దీనికి అంతటికీ కారణం దేవుడు రేవంత్ రెడ్డి గారిని ఏర్పాటు చేసుకొని ఇది ఆయన సామరస్యంగా జరిగించినందుకు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా ఎటువంటి గొడవలు కానీ, ట్రస్ట్ సొసైటీ అనే భేదం కానీ లేకుండా మేము ఉంటామని వీళ్ళందరూ అంగీకారం తెలిపి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. ఇప్పటి నుంచి అయితే ఎటువంటి గొడవలు జరగనివ్వం కూడా.